వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలల్లో 4 సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి, శ్రీ కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కూడా చైర్మన్ శ్రీ ఎనగల వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవాళ మనము బస్సులను కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే, మరి కొందరు దుర్మార్గం ఏంటంటే ఓర్వలేక బస్సులను మహిళలకు ఉచితంగా ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, ఆటో వాళ్ళని మేము రోడ్డు మీద వదిలేయటానికి కాదు, వారికి ఆల్టర్నేటివ్ కూడా 2 రోజులు ఎనుకో ముందో వారికి తగిన విధంగా మేము అన్ని చూపిస్తామని ముఖ్యమంత్రి ప్రభాకర్ అన్న నేను ఒక్కటే కోరుకుంటున్నా, అన్న మా వర్ధనపేటకు కూడా ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ ఈ సంబంధించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్. స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దల మాటకు వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఇట్లాంటి హాస్పిటల్స్లో చూపించుకొని అక్కడ ఉండి సర్జరీలు చేయించుకొని రూపాయి పైసా కూడా ఖర్చు కాకుండా మళ్ళీ ఇళ్లకు తిరిగి వస్తున్నారు.
అంటే వాళ్ళు ఆ ఆలోచన కూడా ఎప్పుడు చేయకుండొచ్చు హైదరాబాద్ పోవాలి అని. కానీ ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పుణ్యాన వాళ్ళు అక్కడి వరకు కూడా వెళ్ళి రాగలుగుతున్నారు, పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకోగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నాను, గతంలో కంటే మా దేవాదాయ ఆదాయం చాలా పెరిగింది. ఎక్కడికన్నా వెళ్ళాలని కోరిక ఉన్నా కూడా ఇన్ని రోజులు మనసు చంపుకొని మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 9:48 గంటల్లో మేము ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించుకున్నాం. డిసెంబర్ 9, 2023 ఇవాళ 6వ తేదీ జనవరి 2025 దాదాపు సంవత్సరం దాటి కొద్ది రోజులు అవుతుంటే ఇప్పటికీ 125 కోట్ల మంది మహిళలు వివిధ గమ్య స్థానాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సును ప్రయాణానికి ఉపయోగించుకున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాను. అందులో ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తుండొచ్చు. కానీ ఓవర్ డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికుల భారం, ఆక్యుపెన్సీ రేట్ గతంలో ఉన్నదానికి రెట్టింపు అయినప్పటికీ కూడా నా ఆర్టీసీకి ఆయువు పట్టైనటువంటి డ్రైవర్లు కండక్టర్లు ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం 200% పైగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పేదోడి ముఖంలో ఆనందాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన మాట నిజం అవునా కాదో ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్టీసీ దండగని, ఆర్టీసీని మూసేయాలని, ఆర్టీసీని మూసేసే తరుణంలో ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి 57 రోజులో 58 రోజులో ఉధృతంగా నిరాహార దీక్షలు చేస్తే అది ఆనాటి ప్రభుత్వం మీద ఎక్కడ ప్రభావం పడుద్దు అని ప్రైవేటు పరం చేయటం చివరి సంతకం పెట్టడానికి సిద్ధమైన ఆనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని యూటర్న్ చేసుకుంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండగా అన్న ఆర్టీసీని పండగ వాతావరణాన్ని చేసి ఆర్టీసీ కార్మికులకి పూర్తి భద్రత ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. నిజమా కాదా వాళ్ళు ఆలోచించాలి. ఒరే కలెక్టరేట్ సునేనా ఆడిటోరియంలో పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి. కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు చేనేత సొసైటీ చేనేత ఉత్పత్తుల విక్రయ సంచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశానుసారం దేవరుప్పల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎకరాకు 15,000 హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు బంధు కోత పెట్టడం, రైతులను మోసం చేయడం తెగదన్నారు. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్లాడాలా. ఈ 6 గ్యారంటీ అమలు కూడా ఇలా ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే దోర్పుల మండలంలో కామారెడ్డి కూడా మున్సిపాలిటీ గొల్లపల్లిలో కోట్ల విలువ చేసే భూములలో కొనే దిక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకుందామన్నా, ఒక ఫంక్షన్ చేసుకుందామన్నా, పిల్లల్ని చదివించుకుందామన్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ కూడా కూటమి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసం చేసి ఇలా నిత్యం ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ని నిన్నబట్టే దాకా మన పోరాటాలు మన 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 విప్లవము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నిలుచుకొని ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఒక నైట్ పిలిపించాలని కూడా దయాకర్ గారు పిలుపుని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రతి ఒక్క ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేదాకా మన టీఆర్ఎస్ పక్షాన మన దయాకర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఎకరానికి 15,000 ఇచ్చేదాకా దశల వారీగా రైతులను కూడగట్టుకొని నిత్యం ప్రజలు ఉండుకుంటూ ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఎట్లయితే మన కొట్లాట ద్వారా ఎట్లా తెచ్చుకున్నామో అట్లనే ప్రతి ఎకరానికి 7,500 ఒక పంటకి ప్రతి సంవత్సరానికి ఏడాదికి 15,000 ఇచ్చేదాకా మన బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్లాడాలా. ఈ 6 గ్యారెంటీ అమలు కూడా ఇలా ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే దోర్పుల మండలంలో కామారెడ్డి కూడా మున్సిపాలిటీ కూడా గొల్లపల్లిలో కోట్ల విలువ చేసే భూములలో కొనే దిక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకుందామన్నా, ఒక ఫంక్షన్ చేసుకుందామన్నా, పిల్లల్ని చదివించుకుందామన్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ కూడా ఈ కూటమి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసం చేసి నిత్యం ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ని ఎండగట్టే దాకా మన పోరాటాలు మన 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 విప్లవము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నిలుచుకొని ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఒక నైట్ పిలిపించాలని కూడా దయాకర్ గారు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పైబోగుల గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల మీద కత్తులు దాడులు పట్టుకుని అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పైబోగుల గ్రామంలో నిన్న రాత్రి వైసీపీకి చెందిన వెంకట సుబ్బయ్య వారి తల్లి మీద మంచాల కట్ట టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో అత్యంతంగా పాశవికంగా అటవికంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు. అర్థమే కాలేదు అది ఎవరు అర్థం ఏమంటారాలే ఊరికి అర్థం కాదు ఏమి ఎవరు మంచాల గడ్డలు సంపుతారా కొడుక కొడుక రవి గారు ముట్ట కుడతాడేమన్నా రమ్మని వాళ్ళ చెడుకుని వైసీపీ లంచ మొట్ట కుడతాడు చూస్తావు అట్టే వాళ్ళ ముట్ట చెప్పాలా కొడుకట్నే
ఎవరైతారో మంచి లంచ కొడుకులట్నే చూసామంటే మందిగా గొంతు కోసం నా కొడుకంటే శ్రీనివాస్ అంటే ఎవడైతారు ఎవడు శ్రీనివాస్ అంటే సమాజ్ తెగుతాను లంచ కొడుకులో కొన్ని ఎవడైనా కానీ వాడి పెళ్ళాన్ని తెంగా లంచ కొడుకు ఎవడైతారు వాడు శ్రీనివాస్ అంటే అంత సమాచారం కూడా నా కొడుకు ఒక్కడొకటి తలగా కోసం అంటే నా కొడుకు అనే మందిగా ఎవడు వాడు వైసీపీ లంచ కొడుకోవాడు వాడి పెళ్ళాన్ని తెంగా లంచ కొడుకోవాడు ఎవడైతారు వాడు వాడు ఎప్పుడైతే రావచ్చు వాడు వాడి కళ్ళ వాడు గొంతులు కోసిపోతుంది నా కొడుకు 2 కార్లు వచ్చాయి నా కొడుకులు ఎవరైతారో వాడు వాడి ఇప్పుడు ఉన్నారు అందరూ ఎవరి పని వాడు అవుతుంది అదెల్లా అట్నే వాడి పెళ్ళందంగా లంచ కొడుకులు అట్నే శ్రీనివాస్ అంటే కళ్ళ కనపడలే ఒక్కన మరికి అట్నే ఎవరైతారో రావచ్చు అంటే తీసుకోమంటే కంతులు గొంతులు కోస్తామంటే నా కొడుకులు కట్నే గుర్తలకు తగ్గడం లేవు కొనగోలు కట్నే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు. నా పిఏను నేనే తీసేశాను, దానికి వివాదం ఏముంది? ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడతా. అతనికి నేను జీతం ఇస్తున్నా. 2-3 సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. ఏపీ హోంమంత్రి అనిత. ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి. ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనగా జీవోలు ఇకపై ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం హర్షణీయం. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారి ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రములో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి. మూడవది, తెలుగు మాధ్యమములో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరావంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి. హిందూ దేవాలయాలు, ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో, దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో, వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో, లెఫ్టినెంట్ గానో, మళ్ళీ నేవీలోనో, పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి, తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తున్నారు. చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసా, చాలా బాగుంది అంటుంటే, అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరే నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే, ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది.
డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయొత్తునిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది, రావు కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు. బట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.